టీడీపీలో చేరిన తర్వాత ఇప్పుడు ఆ మైలవరం సీట్ని మీరు 100 కోట్లు పెట్టి కొన్నారు అని అంటున్నారు. మరి ఆ మాట తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారా, వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారండి? టీడీపీ వాళ్ళే ఆరోపిస్తున్నారు. ఆ లెక్కన మరి గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లన్నీ ఎన్ని కోట్లకి ఎన్ని పర్యాయాలు అమ్మారండి. అందువల్ల ఇది గిట్టన వాళ్ళు సహజంగా రాజకీయాల్లో ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో మా సీట్ వాళ్ళు కొనుక్కున్నారు, డబ్బు ప్రజలు పెట్టి తీసుకున్నారు. ఇది ఈ రోజు కొత్త కాదు. సో ఇప్పుడు మీకు మైలవరం కన్ఫర్మ్ అయిందా లేదంటే పెనుమలూరు పంపిస్తారా? నిర్దిష్టంగా నేను చెప్పేది వాస్తవం అండి. చర్చ ఏమి జరగలేదు. మొదట్లో ఆ పర్టికులర్ విషయం మీద నేను బాబు గారిని నేను కలిసింది మొన్నే 2వ తారీఖు. మధ్యలో నేను ఎప్పుడు బాబు గారితో కలవలేదు, ఏం మాట్లాడలేదు. లోకేష్ బాబుని మటుకు కొద్ది కాలం క్రితం కలిశాను నేను. అప్పుడు కూడా సమకాలీన విషయాలు వచ్చినాయి తప్పితే సీట్లు అనే విషయం మీదే రాలేదు. అంటే కొంత షేర్ చేసుకున్నాం అభిప్రాయాలు. ఇప్పుడు నన్ను మైలవరం నుంచి చేపిస్తారా, లేకపోతే పెనమలూరా, లేకపోతే నువ్వు ఆగి ఇంకేదైనా పని చేయంటారా? నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నానండి. వారు పార్టీ ఆదేశానుసారం ఏది చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు సీట్ ఇవ్వకపోయినా ఏది చేసినా సరే మీరు రెడీ. 0.01%. ఇంకొకటి, ఇప్పుడు మీరు వైసీపీలో ఉన్నప్పుడు మీరు అన్నారు జోగి రమేష్ తోనే ఇష్యూ ఉంది, ఇట్లాంటి వాళ్ళు చెప్పారు ఇదండి. సో మీకు తెలుగుదేశంలో కూడా ఇప్పుడు అంత వెల్కమింగ్ పరిస్థితి ఏం లేదు. మీరు రాకముందు దేవినేని ఉమా విపరీతమైన ఆరోపణలు చేశాడు, ఆయన అవినీతి అనకుండా అన్నాడు, తర్వాత మైనింగ్ మాఫియా అన్నాడు. బట్ ఇప్పుడు మళ్ళీ మీరు అదే పార్టీలోకి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఆయన అదే పార్టీలో ఉంటాడు. ఉన్నప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న సిచ్యువేషన్ మీరు డీల్ చేయలేకపోయారు ఒక రకంగా. సో తెలుగుదేశంలో కూడా అదే పరిస్థితి ఉంటే మీరు ఎలా డీల్ చేస్తారు? నేను డీల్ చేయలేకపోవటం కాదండి, అధిష్టానం స్పందించి డీల్ చేయలేదు. నాకు అధిష్టానం బాగా స్పందిస్తుందని నేను అనుకుంటున్నాను. స్పందిస్తే ఒకరిని వదులుకోవాలి. ఇప్పుడు అంటే ఒక ఆరోపణలు చేసిన వ్యక్తిని ఒకరిని కనుక హక్కును చేర్చుకుంటే ఇంకొకరిని వదులుకున్నట్టే కదా. అది అధిష్టానం నిర్ణయం అండి. నేనైతే బేషరతుగా పార్టీకి పనిచేయడానికి నిర్ణయించుకొని ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తారు అని వస్తే నా బాధ్యతలు నిర్వర్తిస్తాను. నేను తప్పు చేయను. ఇప్పుడు జోగి రమేష్ గారిని వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు. మీ నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని మీ ఇద్దరు ముందే చెప్పారు, మిమ్మల్ని పిలిచి చెప్పారు. కరెక్ట్ కాదా? అవునా? ఇద్దరిని పిలిచి చెప్పలేదండి. ఒకసారి సార్ నేను వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు అన్ని విషయాలు నా దగ్గర ఉన్న సమాచారం అంతా ముఖ్యమంత్రి గారి దృష్టిలో నేను పెట్టాను. జరిగినదంతా కూడా వారికి వివరించి చెప్పాను. చెప్తే ఏమన్నారంటే ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఇట్లా ఒకరి దాంట్లో ఒకరు వెళ్ళి అసలు నేను ఏలు పెట్టేదానికి అవకాశం లేదు కదన్నా, పెడడానికి సంబంధించి నాకేం తెలియదు కదా, నేను ఎక్కడేం చేయను కదా, అట్లాగే నందిగామలో నేనేమి చెడు వ్యవహారాలు చేయట్లేదు కదా అని చెప్తే ధనుంజయ రెడ్డి గారికి ఏం చెప్పారంటే, అన్న వీళ్ళిద్దరిని పిలిచి కూర్చోబెట్టి ఒక కప్పు కాఫీ ఇప్పించి ఇద్దరిని మాట్లాడించి పంపించండి అని చెప్పారు తప్పితే కూర్చోబెట్టే మాట్లాడలేదు. తర్వాత మళ్ళా విషయాలు ఇదైన తర్వాత క్యాడర్ మీటింగ్ పెట్టారు. నియోజకవర్గానికి సంబంధించిన ఒక 55 మంది మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులందరినీ పిలిచారు. అక్కడ కూడా వచ్చిన వాళ్ళందరూ చెప్పారు ఇలాగ వేదిక మీద ఉండి. అయినా కూడా ముఖ్యమంత్రి గారు సమస్య పట్ల సూటిగా స్పందించలేకపోయారు.